హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో ఇన్ టైంలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఏపీ డిఎస్సి, స్పెషల్ డిఎస్సి, రెగ్యులర్ డిఎస్సి గురించినటువంటి అప్డేట్ మీకు ఇవ్వటం జరిగింది. స్పెషల్ డిఎస్సి 403 పోస్టులకు సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుందని, అదేవిధంగా రెగ్యులర్ టెట్ అండ్ డిఎస్సి 15,000 పోస్టుల పైచిలుకు పోస్టుల తోటి టెట్ ఏప్రిల్లో రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనం ఇంతకుముందే ప్రీవియస్ వీడియోలో మనం విన్నాం. ఎవరైనా వీడియో చూడనట్లయితే వెళ్ళి చూడండి. అది మాత్రమే కాదు, ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి మారుతున్నటువంటి సిలబస్ను దృష్టిలో ఉంచుకొని మన ఛానల్లోనే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం సైకాలజీ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. మ్యాథ్స్ క్లాసెస్ కూడా జనవరి 1 కల్లా స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాథమెటిక్స్ క్లాసెస్ కూడా. సో మీరు వాటిని కూడా ఇన్ కేస్ మీరు ఫాలో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా, నీడ్ఫుల్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ వీడియోలను కూడా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో మీకు ఆ వీడియోలు కావాలంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ మీకు కనిపిస్తే వాటిని కూడా మీరు చూడండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే డిఎస్సి, స్పెషల్ డిఎస్సి ఏదైతే ఉందో లిమిటెడ్ పోస్టులతోటి డిఎస్సి రిలీజ్ కాబోతుందని గవర్నమెంట్ చేయబోతున్నామని, నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నామని గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే అది ఫిబ్రవరిలో రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్చిలో పోస్టుల భర్తీ పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించడం కూడా జరిగింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని జిల్లాల వారీగా ఖాళీల పోస్టుల వివరాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఎస్జిటికి కావచ్చు, ఎస్సీకి కావచ్చు, ఎల్పి కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ, వీటన్నిటికి సంబంధించి ఏ జిల్లాకి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేవి అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కేటగిరీ, అదేవిధంగా సంక్షేమ స్కూళ్లలో సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా వివరాలు, అంటే ఖాళీల వివరాలు, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయో అనేటువంటి వివరాలు మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్. సో మీరు నెక్స్ట్ మనం ఖాళీల పోస్టుల వివరాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి మనం చూసి వివరాలు తెలుసుకోవి ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో మనం అప్డేట్లోకి వెళదాం. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఇక్కడ 403 బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అని అప్డేట్ రావటం జరిగింది ఈరోజు అధికారికంగా ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో. అయితే ఆ 400 బ్యాక్లాగ్ టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఆ ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశం ఫిబ్రవరిలో ఎక్కువగా ఉంది. సో నోటిఫికేషన్ మ్యాక్సిమం 10 or 15 డేస్లో రావడానికి అవకాశం ఉంది. ఆ డిఎస్సికి సంబంధించి స్పెషల్ లేదా లిమిటెడ్ డిఎస్సి అని పేరు ఏదైతే ఉందో 403 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. మ్యాక్సిమం 10 or 15 డేస్లో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి ముందుగా మనకి టెట్ అవసరం లేదు, డైరెక్ట్ డిఎస్సియే మనం ఆ 403 పోస్టుల గురించి రాయడానికి అవకాశం ఉంది. అయితే దానికి ఎవరెవరు అర్హులు, ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు వీడియో రూపంలో ఇక్కడ మనం ఒక్కొక్కటి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది మనం చూసుకుంటే లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు టోటల్గా మీరు చూస్తే క్రింద 221 పోస్టులని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ జిల్లాకు సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మనం చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఎస్జిటి ఉంది, ఎస్సీ ఉంది, ఎల్పి ఉంది, మ్యూజిక్ ఉంది. సో ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని ఉన్నాయి? శ్రీకాకుళానికి సంబంధించి ఎస్జిటికి 9 పోస్టులు, ఎస్జేకి 27 పోస్టులు, ఎల్పికి 6 పోస్టులు ఉన్నాయి, మ్యూజిక్కి 0. సో టోటల్గా శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి 42 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. విజయనగరానికి సంబంధించి ఎస్జిటికి 1 పోస్ట్ ఉంది, ఎస్ఏకి 3 పోస్టులు ఉన్నాయి, ఎల్పికి 3 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా మ్యూజిక్ 0 ఉండగా టోటల్ పోస్టులు 7 ఉన్నాయి విజయనగరానికి సంబంధించి. విశాఖపట్నానికి సంబంధించి ఎస్జిటి 1 పోస్ట్ ఉంది, ఎస్ఏ 11 పోస్టులు ఉన్నాయి, ఎల్పి 0 ఉంది, అదేవిధంగా మ్యూజిక్ కూడా 0 ఉన్నాయి, వాళ్ళకి లేదు. సో టోటల్గా విశాఖపట్నానికి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. తూర్పుగోదావరి డిస్టిక్కి సంబంధించి ఎస్జిటి 1 ఉంది, ఎల్పి
ఎస్జిటి 1, ఎస్ఏ 7 పోస్టులు, ఎల్పి 4 పోస్టులు, మ్యూజిక్ 0, టోటల్గా 12 పోస్టులు. పశ్చిమ గోదావరికి సంబంధించి 6 పోస్టులు ఎస్జిటి, ఎస్ఏ 6 పోస్టులు, ఎల్పికి 3 పోస్టులు, మ్యూజిక్కి సంబంధించి 1 పోస్టు ఉండగా టోటల్గా 16 పోస్టులు అందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత కృష్ణా డిస్టిక్కి సంబంధించి చూస్తే ఎస్జిటి 2 పోస్టులు, ఎస్ఏకి 1 పోస్టు, ఎల్పికి 3 పోస్టులు, మ్యూజిక్కి 0. సో టోటల్గా 6 పోస్టులు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. గుంటూరుకు సంబంధించి ఎస్జిటి 0 అండి, ఏమీ లేవు. ఎస్ఏకి 3 పోస్టులు ఉన్నాయి, ఎల్పికి 1 పోస్టు, మ్యూజిక్కి 1 పోస్టు, మొత్తంగా 5 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్కి సంబంధించి ఎస్జిటికి 1 పోస్టు, ఎల్పికి 0, ఎస్ఏకి కూడా 0, మ్యూజిక్కి సంబంధించి 2 పోస్టులు ఉండగా టోటల్గా 3 పోస్టులు ఇక్కడ మనకి ఉన్నట్టుగా జిల్లా వారీగా మనకు కనపడుతుంది. తర్వాత నెల్లూరుకి సంబంధించి ఎస్జిటి, ఎస్ఏకి సంబంధించి 0 ఉన్నాయి, ఎల్పికి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి, మ్యూజిక్కి సంబంధించి 0. టోటల్గా నెల్లూరు వచ్చేసి 7 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాకు వచ్చేసి ఎస్జిటి 0, ఎస్ఏ 16 పోస్టులు ఉన్నాయి, ఎల్పికి 4 పోస్టులు ఉన్నాయి, మ్యూజిక్కి ఏ పోస్టులు ఖాళీలు. సో మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్ డిస్టిక్కి కడప డిస్టిక్కి సంబంధించి 20 పోస్టులు ఉండగా చిత్తూరుకి సంబంధించి మనం చూస్తే చిత్తూరు ఎస్జిటి 2 పోస్టులు, ఎస్ఏకి 22 పోస్టులు, ఎల్పికి 3 పోస్టులు గాను 13 పోస్టులు ఉన్నాయి. సో మ్యూజిక్కి 0. సో టోటల్గా 37 పోస్టులు అక్కడ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. తర్వాత అనంతపురం డిస్టిక్కు ఎస్జిటికి 4 పోస్టులు, ఎస్ఏకి 8 పోస్టులు, ఎల్పికి 9 పోస్టులు, 0 మ్యూజిక్ పోస్టులు. సో మొత్తంగా 21 పోస్టులు అనంతపురం డిస్టిక్ నుంచి ఉండగా కర్నూలుకు సంబంధించి 10 పోస్టులు ఎస్జిటి, 20 పోస్టులు ఎల్ఏ, ఎల్పికి సంబంధించి 2 పోస్టులు, మ్యూజిక్కి సంబంధించి 1 పోస్టు ఉండగా మొత్తంగా 33 పోస్టులు ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఎస్జిటికి సంబంధించి 37 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏకి సంబంధించి 124 పోస్టులు ఉన్నాయి, ఎల్పికి సంబంధించి 55 పోస్టులు ఉన్నాయి, మ్యూజిక్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా 221 పోస్టులు ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి జడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఖాళీల పోస్టుల వివరాలు ఇవి. సో అత్యధికంగా చూసుకుంటే శ్రీకాకుళం డిస్టిక్ 42 పోస్టులు ఉన్నాయి, అత్యల్పంగా చూసుకుంటే ప్రకాశం డిస్టిక్కి కేవలం 3 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇవి ప్రభుత్వంలో ఉన్నటువంటి జడ్పీ అంటే జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పోస్టుల ఖాళీల వివరాలు మాత్రమే. మొత్తం 221 పోస్టులు అన్ని జిల్లాలకు సంబంధించి ఖాళీలుగా ఉన్నాయి. ఇంకా సంక్షేమ స్కూళ్ళు అంటే వెల్ఫేర్ మనకు తెలుసు కదా, బీసీ వెల్ఫేర్ లేదా ఎస్సీ ఇట్లాగా వెల్ఫేర్ స్కూల్స్లో ఏవైతే ఉంటాయో వాటిని సంక్షేమ స్కూల్ అంటారు. ఈ వెల్ఫేర్ స్కూళ్ళకు సంబంధించిన పోస్టుల వివరాలు మనకు తెలుసు జోన్లుగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా కూడా 4 జోన్లుగా విభజించడం జరిగింది. సో జోన్ వైడ్గా దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయని చెప్పి మనకు తెలుసు. సో 4 జోన్లకు సంబంధించి మనం చూసుకుంటే టీజీటీకి జోన్ 1కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి, పీజీటీకి 51 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా 58 పోస్టులు ఉన్నాయి. జోన్ 2లో టీజీటీకి అసలు పోస్టులు లేవండి, పీజీటీకి 5 పోస్టులు ఉండగా మొత్తంగా 5 పోస్టులు ఉన్నాయి. జోన్ 3కి వచ్చేసి 7 పోస్టులు టీజీటీ ఉన్నాయి, పీజీటీకి 40 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా 47 పోస్టులు జోన్ 3లో. జోన్ 4లోకి వచ్చేసి 4 టీజీటీ పోస్టులు, పీజీటీ పోస్టులు 68 పోస్టులు ఉండగా గరిష్టంగా 72 పోస్టులు మరి జోన్ 4లో ఉన్నాయి. సో మొత్తంగా చూసుకుంటే సంక్షేమ స్కూళ్ళని దృష్టిలో పెట్టుకుని టోటల్ పోస్టులు చూసుకుంటే మనకు టీజీటీకి 18 పోస్టులు ఉన్నాయి, పీజీటీకి 124 పోస్టులు ఉన్నాయి. వెరసి మొత్తంగా 182 పోస్టులు మరి సంక్షేమ స్కూళ్ళలో ఉన్నట్లుగా మనకు కనపడుతున్నాయి. సో జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్ళు వాటిలో ఉన్నటువంటి వేకెన్సీస్, అదేవిధంగా సంక్షేమ స్కూళ్ళ పోస్టుల ఖాళీల వివరాలు ఇవన్నీ కలుపుకొని 221 ప్లస్ 182 మొత్తంగా 403 పోస్టులు మనకి ఖాళీగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఈ 403 పోస్టులకు సంబంధించి స్పెషల్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కండక్ట్ చేయబోతుంది. సో మనం చూసుకుంటే అర్హత ఎవరికి ఏ అర్హత అంటే ఎస్జిటికి సంబంధించి అయితే మనకి డిఈడి ఏదైతే ఉంటుందో టీటీసీ చదివినటువంటి వాళ్ళు అర్హులే, అదేవిధంగా బీఈడి చేసినటువంటి వారు కూడా అర్హులే. అయితే ఎస్ఏకి సంబంధించి బీఈడి క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు. ఎల్పీకి సంబంధించి మరి పండిట్స్ ఏదైతే లాంగ్వేజ్ పండిట్స్ ఉంటాయో ఎంఏ చేసినటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి కోర్సులు ఏదైతే సబ్జెక్టుకి సంబంధించినటువంటి పీజీ చేసినటువంటి వారు అర్హులు. మ్యూజిక్కి సంబంధించి మ్యూజికల్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి, గుర్తింపు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా.
సో మనం ఈ లిమిటెడ్ సంక్షేమ స్కూల్ వెల్ఫేర్ స్కూల్స్లోకి వచ్చి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే టీజీటీకి సంబంధించి డిగ్రీ బేస్ మీద బీఈడీ చేసినటువంటి వారి అభ్యర్థులు అర్హులు. పీజీటీకి సంబంధించి అయితే బీఈడీ చేసిన తర్వాత కూడా ఇంకేదైనా పీజీ చేసి ఉండాలి, లైక్ ఎంఎస్సి కానీ ఇంకేదైనా కానీ ఎంఏ కానీ ఇంకో పీజీ చేసి ఉండాలి. సో ఆ పీజీ చేసినటువంటి ఇంక్లూడింగ్ బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఈ పీజీటీకి సంబంధించి అర్హులు ఫ్రెండ్స్. సో మొత్తంగా చూసుకుంటే 403 పోస్టులకి ఇక్కడ ఖాళీల వివరాలు అనేవి మనం డిస్కస్ చేసాం ఈరోజు. సో మొత్తంగా 403 పోస్టులకు సంబంధించే మరి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుందని తెలియజేయడం జరిగింది. సో మరి మనం చూసుకుంటే సిచ్యువేషన్స్ బట్టి ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే మ్యాక్సిమం 10 or 15 డేస్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని మనం భావించవచ్చు ఫ్రెండ్స్. సో మరి అభ్యర్థులు దీనికి సంబంధించి డిఎస్సికి ప్రిపేర్ కావాలనుకుంటున్న అభ్యర్థులు త్వరగా మరి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సిలబస్ అనేది ఓల్డ్ సిలబస్సే. దీనికి సంబంధించి అయితే రాబోతున్న టెట్ అండ్ డిఎస్సికి 15,000 పైచిలుకు పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి కొంచెం సిలబస్ అంటే ఇంగ్లీష్ మీడియం యాడ్ చేయబోతున్నారు కాబట్టి కొద్దిగా మారడానికి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా మరి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా 403 పోస్టుల ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల అప్డేట్ వీడియో. సో వీడియోని ఎండింగ్ వరకు చూసినటువంటి వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అనేకులకి వెళ్ళేటట్లుగా. అంత మాత్రమే కాదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి తగినటువంటి రెస్పాన్స్ రాకపోవటం వల్ల సో మేము కొద్దిగా అనీజీగానే ఉన్నామని చెప్పుకుంటున్నాం. సో మీరు కాస్త సపోర్ట్ చేశారంటే రెగ్యులర్గా అంటే రోజు 3-4 క్లాసెస్కి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏదైనా మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి మేము మాకు పుష్నెస్ లభిస్తుంది. సో మాకు కొద్దిగా సపోర్ట్ లభిస్తుంది. సో మీరు అర్థం చేసుకొని వీడియో ఛానల్ లైక్ చేయండి. వ్యూస్ కూడా మంచిగా వస్తే మాకు ఎంత హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ సపోర్ట్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్.